ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనము. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ప్రియులరా, ఈ ఉదయకాలం ముందు ఆలోచించేద్దాం. దేవుడు వ్యవసాయకుడండి. యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లి. తీగలు ప్రేమిన వల్లరా ఆయన నమ్మినవారు, ఆయన యందు విశ్వాసం ఉంచినవారు. కాబట్టి ఎవరైతే ఆ యొక్క ద్రాక్షావల్లులు అంటు కట్టబడి ఫలిస్తూ ఉంటారో, ఆ ఫలించే ప్రతి తీగ ఎక్కువగా ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కానీ కొంతమంది ద్రాక్షావల్లిలో ఉన్నా ప్రేమిన వల్లరా ఫలించని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి ఫలింపని ప్రతి తీగ బయట పారవేయబడుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. చూడండి, కొంతమంది మందిరాల్లోనికి వస్తున్నారు, సంఘాల్లో నివసిస్తున్నారు, సంవత్సరాల కొద్దీ దేవునిలో బాప్తిసాలు పొందుకుంటున్నారు. కానీ చాలా మంది లోతైన వాక్యపు అనుభవం లేని వారు ఉన్నారు, రక్షణ పాత్ర లేని వారు ఉంటున్నారు. ఎంతో మంది ప్రేమైన వల్ల దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవునికి ఇష్టానుసారమైన జీవించకుండా జీవించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కావున ఉదయకాలం ముందు ఆలోచించండి. ఫలించే తీగవలే ఉన్నావా, పనికిరాని తీగవలే ఉన్నావా? ఎందుకంటే పనికిరాని తీగ ఖచ్చితంగా దేవుడు తీసివేస్తాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఎందుకంటే పనికిరాని తీగ నీ ఫలింపుకి అడ్డుగా ఉన్నదండి, అడ్డుగా ఉన్నది. ఒకవేళ నిన్ను ఫలించకుండా గర్వం అడ్డుపడుతుందా, మోసము అడ్డుపడుతుందా? ప్రియమైన వర్లరా, ఏ పాపము అడ్డుపడుతుంది అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, దాన్ని తీసివేస్తాడు. కాబట్టి ఫలించే ప్రతి తీగ కూడా ఎక్కువగా ఫలించాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడండి. ఎక్కువగా ఫలించాలి. అలా ఎక్కువగా ఫలించాలంటే ఏదైతే పనికి రాకుండా ఉందో దాన్ని కూడా దేవుడు తీసివేస్తాడు. కాబట్టి ద్రాక్షావల్లిలో అంటు కట్టబడితే మనము ఫలించగలుగుతాం. ఎలా ఫలిస్తామో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటు కట్టబడాలి ద్రాక్షావల్లిలో అంటే క్రీస్తులో నిలిచి ఉండాలి, క్రీస్తులో ఐక్యత కలిగి ఉండాలి, క్రీస్తులో ప్రేమైన వల్లరా సమాధానము కలిగి ఉండాలి, క్రీస్తు ప్రేమలో ప్రేమైన వల్లరా ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క వేరు లోతుగా పారి ఉన్నవాడు ఖచ్చితంగా ఫలించే తెగవలే ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.